హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చి ఆల్రెడీగా గత వీడియో చేసాం. పార్ట్ 1 అంటే వాస్తు ప్రకారంగా శానిటరీ వర్క్ ఎలా చేసుకోవాలి అనే బిల్డింగ్ లోనే మనం ఏంటంటే బాత్రూమ్ లైన్ సంబంధించి పెట్టాం. సో ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ వర్క్ అనమాట. ఈ వీడియోలో గ్రౌండ్ వర్క్ గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఈ ఏరియాలో ఇప్పుడు మేము చేస్తున్న ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏరియాలో మనకి పందికొక్కుల సంసారం అనేది చాలా ఎక్కువ అనమాట. అంటే పందికొక్కులు అనేది శానిటరీ పైపుని కొరికేస్తాం, అట్లా మట్టి తోసేస్తాం, ఆ మట్టిని మ్యాన్ హోల్‌లో కూడా స్టక్ అయిపోవడం. ఆ ఏరియాలో ఎక్కువ జరుగుతుందనమాట. సో ఓనర్ గారు మనకి అది చెప్పడం జరిగింది గట్టిగా. సో అది దృష్టిలో పెట్టుకొని దాని నుంచి ఆ పందికొక్కుల బారి నుంచి ఏ రకంగా కాపాడాలనేది మీరు వర్క్ చేయండి. మాకది చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. ఆ వర్క్ మా ఇంట్లో అది రాకుండా చేయండి అని చెప్పడం అంత జరిగింది. ఫ్రెండ్స్, మనం అది దృష్టిలో పెట్టుకొని ఈ వర్క్ అనేది చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ వర్క్ అనేది. సో ఎలా చేసాం అనేది మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా చోట్ల మనకి ఈ ఇబ్బంది అనేది కరెక్టే. ఓనర్ గారు చెప్పింది ఏంటంటే చాలా ఏరియాల్లో ఈ పందికొక్కుల సంచారం వలన ఏమవుతుందంటే ఈ మ్యాన్‌హోల్‌లోకి వెళ్ళిపోవడం, కొన్ని పైపులు కొరికేయడం, ఆ పైపుల్లోకి మట్టి తోసేసి అలా మ్యాన్‌హోల్‌లో స్టక్ అయిపోవడం. మనకు ఆల్రెడీ చాలా చోట్ల ఫోన్‌లు వస్తా ఉంటాయి. సార్ మా చోట మ్యాన్‌హోల్ మట్టిడిపోయి స్టక్ అయిపోయింది చూడండి సార్ అని. సో అప్పుడు ఇదే ప్రాబ్లమ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, అలాగే ఈ బిల్డింగ్‌లో మనకి ఈ బాత్రూమ్ సంబంధించిన మ్యాన్‌హోల్ పైప్ అనేది ఎలా కలుపుకోవాలి, అలాగే కొన్ని చోట్ల మనకి ఇంట్లోకి అట్లా స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతా ఉంటది. బ్యాడ్ స్మెల్ అనేది వస్తా ఉంటది. సో ఆ స్మెల్ ఆఫ్ చేయాలంటే అసల ఏ ఫిట్టింగ్స్ అనేది వాడాలి. సో ఈ గ్రౌండ్ వర్క్‌లో చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది రిక్వెస్ట్ అనుకోండి. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వచ్చేసామండి ఈ వీడియోలోకి. సో ఇది చూస్తున్నట్టుగా సింహద్వారం అన్నమాట. సింహద్వారం నుంచి 6 అంగుళాలు పల్లం చెప్పారు మనకి ఫ్లోరింగ్ వచ్చి. సో దాని నుంచి ఉత్తర వైపు సందు 3 అంగుళాలు పల్లం ఉండేలా చూడమన్నారు. సో ఫ్రెండ్స్, మనం అలా ఖచ్చితంగా లెవెల్ వేసుకొని ఆ లెవెల్‌కి మనం కింద బెడ్ ఏసుకోవాలండి. సో ఆ బెడ్ ఎలా ఏసుకోవాలో కూడా చెప్తాను మీకు. మనం ప్లాన్ ఏసుకొని ఫ్లోరింగ్ లెవెల్ ప్లాన్ ఏసుకొని పైపు కొలత, సో దాని కింద బాటం అంటే ఫ్లోరింగ్ లెవెల్ అనమాట. మనం బెడ్ ఏస్తాం కదా! ఆ లెవెల్ ఇలా పాయలేసుకోవాలండి వాటం ప్రకారంగా. దారానికి అలా పాయలేసుకొని ఆ పాయల లెవెల్‌కి మనం బెడ్ ఏసుకున్నాం అనుకోండి, చక్కగా ఇంకా బెడ్ మీద మనకి పైపులు ఉడకబెట్టి తీసుకొచ్చేయొచ్చనమాట అలాగా. ఇంక మనం మళ్ళీ కింద లెవెల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మనం దారానికి బెడ్ ఏసుకుంటే పైపులు కూడా ఆటోమేటిక్‌గా దారానికొచ్చేస్తాయి. సో ఇక్కడేంటంటే ఇక్కడ మనకి పందికొక్కుల సంచారం అనేది చాలా ఎక్కువండి. ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో ఏంటంటే ఈ పైపులని కొరికేస్తున్నాయని ఈ ప్రకారంగా మనం కింద కంపల్సరీగా బెడ్ ఏసుకుంటే లైఫ్ లాంగ్ కూడా మనకి బిల్డింగ్ అంతా కూడా మన లైన్ అనేది దిగడం లేదా స్టక్ అవ్వడం ఇవి జరగవండి. మనకి లెవెల్‌కి దారానిగా ఉంటేనే ఈ లైన్ అనేది ఎప్పటికప్పుడు వేస్ట్ వాటర్ బయటికెళ్ళిపోతా ఉంటే ఈ లైన్ అనేది మనకు స్టాండ్‌గా ఉంటాయన్నమాట. శానిటరీ అనేది కొంచెం దద్దిరమే ప్రాబ్లమ్ రాకుండా చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడేంటంటే మీకు చాంబర్‌లు చూపిస్తున్నాను. వేస్ట్ వాటర్ చాంబర్ వేరే, అలాగే టాయిలెట్ చాంబర్ వేరే. 2.5 వేస్ట్ వాటర్ మనం వాడతాం కదా! 4 మనం టాయిలెట్ పైప్ వాడతాం. అంటే కమోడ్ పైప్ వాడతాం అన్నమాట. ఇక్కడ మనం నిలువులో చూడండి, మనం పైప్ వేడి చేసి కాల్చి అలాగా సాకెట్ తయారు చేసుకోవాలి. అప్పుడేమవుతుందంటే స్ట్రెయిట్‌లో లీకేజ్ అవ్వదన్నమాట. చూడండి, ఇక్కడ మనకి వేస్ట్ వాటర్ చాంబరు వేరేగా ఉంటది. అలాగే కమోడ్ పైప్ చాంబర్ వేరేగా ఉంటది. సో మనం అందుకే 2 లైన్‌లు వేసుకున్నామన్నమాట. ఇలా వేసుకుంటే మనకి ఎప్పుడన్నా రేపు పొద్దున అవసరం వచ్చినప్పుడు క్లియర్ చేసుకుంటే చాలా తేలిగ్గా ఉంటది. అలాగే మనకి చాంబర్‌లో కలుపుకున్నప్పుడు ఏ లైన్‌కి ఆ లైన్ వేరే కలుపుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకి ఒకే లైన్‌లో మన టీలు ఏసి కలిపామనుకోండి స్టక్ అయితే 2 అయిపోతాయి. ఎప్పుడైనా వేరు వేరుగా ఉంటే మనకి ఏదైనా చూసుకుంటేకి మనకు బావుంటది. ఫ్రెండ్స్, చాలా చోట్ల మనకేంటంటే రెయిన్ వాటర్‌లో స్మెల్ వచ్చేస్తది అంటారు. సో అలా రాకుండా ఉండాలంటే ఇలా పీ డ్రాప్ ఏసి, ఇలా టీ ఏసి, ఆ రెయిన్ వాటర్ ఒక ఎలబ ఏసి కలుపుతామనమాట. అలా ఉండటం వల్ల ఏమవుద్దంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది కట్ అయిపోద్ది అంతటితో. ఫ్రెండ్స్, చెప్పాను కదా మీకు వీడియోలో, ఈ ఏరియాలో పందికొక్కుల సంచారం అనేది చాలా ఎక్కువని. సో ఆ పందికొక్కుల బారి నుండి మనం కాపాడాలి అంటే మనం ఏసిన పైపుల్ని, ఆ పైపుల్ని మనం కాంక్రీట్‌తో అంటే మన దగ్గర ఆల్రెడీగా స్లాబ్ ఏసిన తర్వాత మిగిలిన కంకర అయితే ఉండడం జరుగుతుంది. లేదా తెప్పించుకోవాలి. సో అలాగ 30 కంకర కలిపి ఆ పైపులు కనబడకుండా ప్యాక్ చేసామనుకోండి, ఇక మన జీవితాంతం కూడా పందికొక్కులు బెడదని ఉండదనమాట. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు.
ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. చాంబర్‌లో ఫినిషింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటాయి మనకి. ఇది ఈశాన్య మూల రెయిన్ వాటర్ చాంబర్ అన్నమాట. ఇది మధ్యలో ఏంటంటే టాయిలెట్ కమోడ్‌కి సంబంధించిన చాంబర్. అంటే 20 అడుగుల చాంబర్ మనం ఏసుకోవాలి. అందుకని మనం ఏంటంటే ఈ ఏరియాలో వచ్చి మొత్తం 40 అడుగులు వచ్చింది. దాంట్లో 20 అడుగులకి అదో చాంబర్, ఇదో చాంబరు. ఈ లైన్‌కి ఆ లైన్ వేరే చేసాం కదా! ఇదొచ్చి మనకి కమోడ్ పైప్ చాంబర్ అన్నమాట. మధ్యలో వచ్చిందిది. ఈశాన్య మూల ఏంటంటే రెయిన్ వాటర్ చాంబరు. అలాగే మనకి బాత్రూమ్ దిగినాయి కదా లైన్‌లు. అక్కడ వేస్ట్ వాటర్ చాంబరు, అలాగే వెస్టర్న్ కమోడ్ పైప్ చాంబర్ ఒకటి. అలా 2 చాంబర్‌లు నీట్‌గా మనం ఫినిషింగ్ చేసుకోవాలండి. ఫ్లోరింగ్ లెవెల్ అనేది తీసుకొని దాని దారానికి పాయలేసి కరెక్ట్‌గా ఆ దారం టైట్‌గా లాగి ఇలా పాయలేసుకొని దాని మీద ఫినిషింగ్ చేసుకుంటే మనకి ఎవరు ఏ ఇంజినీర్ వచ్చినా గానీ, ఎవరైనా గానీ మనకి ఇంక వంక పెట్టడానికి సరిపోదు ఫ్రెండ్స్. ఇది గుర్తుంచుకోండి. మనకి ఎప్పుడు కూడా బయట డోర్ బెల్ యూజ్ చేయండి. చెప్పాను కదా! మీకు కింద బాత్రూమ్ వేరేగా పైప్ ఉంటది. పైన లైన్ వేరేగా ఉంటది. ఇదొచ్చేసంటే వాషింగ్ మిషన్‌కి మనకి పాయింట్ అన్నమాట. అందుకని మనం అక్కడ ఫీడర్ ఇప్పించాం. చూడండి ఫినిషింగ్ అనేది అలా నీట్‌గా చేసుకోవాలండి మనకి. ఫ్యూచర్‌లో ఈ ఫినిషింగ్ అనేది మనకి చాంబర్ ఫినిషింగ్ ఎలా చేసుకోవాలో వీడియో కూడా మన ఛానెల్‌లో ఉందండి. మీకది ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. కావాలంటే చూడొచ్చు. అలాగా నీట్‌గా ఉంటదన్నమాట. ఫ్లో అనేది రన్నింగ్‌లో ఎళ్ళిపోద్ది. వై షేప్ వచ్చింది చూసారా లోన కాలన్ అనేది. అలాగే దీనిదని ఫ్రీగా వచ్చేస్తది. మీకు చూపెడతానండి. రెయిన్ వాటర్‌లో పీ డ్రాప్ ఇచ్చాను కదా! ఆ పీ డ్రాప్ చూపెడతాను. ఆ నీళ్ళు అలా స్టాక్ ఉండటం వల్ల మనకేంటంటే చూసారా మన పైన అన్ని బెన్నులే వాడాం. ఎక్కడ కూడా నాన్ డ్రాప్‌లు గాని, పీయూసీ పీ డ్రాప్ గాని యూజ్ చేయలేదు. సో, దాన్ని మనం గ్యాస్‌ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయడం కోసం ఇక్కడ పీ డ్రాప్ యూజ్ చేశానన్నమాట. ఇంతకుముందు చూసారు కదా! అదే అన్నమాట ఇది. చూడండి నీళ్ళు లోన కదులుతాయి. అంటే కొంచెం కెమెరా డిమ్ అయింది. ఎందుకో అర్థం కాలేదు. దానివల్ల మీకు క్లారిటీ లేదు. కనబడుతుంది చూడండి. లోన నీళ్లుంటాయి. సో, అప్పుడేమైనా మనకి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఎప్పుడు స్టాక్ ఉంటే స్మెల్ అనేది ఎక్కడితో కట్ అయిపోద్దన్నమాట. మీకు గత వీడియోలో చెప్పాను కదా! వాస్తు ప్రకారంగా ఇంటి ఫ్లోరింగ్ లెవెల్‌కే బాత్రూమ్ ఫ్లోరింగ్ లెవెల్ ఉంటదని. అలాగే అప్‌స్టైర్‌లో కంపల్సరీగా బాత్రూమ్‌లో వాటర్ ప్రూఫ్ చేయించుకోవాలండి. సో, ఇలా టైల్స్ కింద మనం వాటర్ ప్రూఫ్ చేసుకుంటే టైల్స్‌లో ఎప్పుడైనా లీక్ అయినా ఆ పైపు ద్వారా మళ్ళీ మనకి ఫ్లోర్ ట్యాప్‌లోకి అలా కారిపోద్దన్నమాట. అదే మీకు చూపెడతాను. చిన్న పైపు పెట్టి మనం ఫ్లోరింగ్ చేస్తామన్నమాట. చూడండి. నీళ్ళు అలా వచ్చేస్తాయి. రేపొద్దున టైల్స్‌లో లీక్ అయినా గాని మనకి అదే ప్రొసీజర్ జరుగుద్దన్నమాట. కిందటి వీడియోలో ఈ బేస్‌ని గురించి చెప్పడం మర్చిపోయానండి. చిన్న బిట్ అనేది చెప్తాను. ఈ బేస్‌ని బిగించినప్పుడు మనకి ఈ చుట్టుపక్కల అంటే మనకి కూర్చున్నప్పుడు లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఉంటది కదా! ఆ గ్యాప్ కన్నా రైట్ సైడ్ గ్యాప్ అనేది అంగుళం తగ్గించుకోండి. ఎందుకంటే ఇటు పక్క టైల్స్ ఎయాలి కాబట్టి. అటుపక్క ఏంటంటే గోడకి టైల్స్ వస్తాయి. మళ్ళీ ప్లేస్ అడ్జస్ట్‌మెంటు అలాగే ఇటు యాంగిల్స్ కరెక్ట్‌గా సరిపోద్దన్నమాట. సో, మ్యాన్‌హోల్ అనేది ఏసిన తర్వాత ఇలా ఎంట్రని చూపెడతాను మీకు. అలా గ్యాప్ ఉంటదన్నమాట. మనం కావాలంటే ఏలు పెట్టి ఫ్రీగా తీసుకోవచ్చు. ఇటువైపు ఏంటంటే స్కటింగ్ వస్తది. మనకి గట్టొస్తది కదా! 3 అంగుళాల గట్టొస్తది. ఆ స్కటింగ్ ఏసినప్పుడు కవర్ అయిపోద్దన్నమాట. సో, మీకు మనం సొంతంగా తయారు చేసుకుంటే చాలా గట్టిగా ఉంటాయండి. ఈ మ్యాన్‌హోల్ అనేవి. ఈ మ్యాన్‌హోల్ మీద మనకి అపార్ట్మెంట్‌లో కూడా సేమ్ ఇదే సిస్టమ్ చేస్తాం. ఎందుకంటే దాని మీద ఎళ్లి కారు చక్రం వచ్చినా గాని బిల్లనేది తిరగదనమాట. బిల్లొచ్చి కనీసం 2 అంగుళాల మందం ఉంటది. ఈ బిల్లలనేది సిమ్ సంచిలో పెట్టి మనం సంచిని మడతెట్టి మనం చాంబర్‌లో పెట్టేసుకున్నామనుకోండి. ఈ టాపింగ్ మేస్త్రీలు పని చేసినప్పుడు సున్నాలయి ఎళ్ళకుండా ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఇదంతా ఈశాన్యం అన్నమాట. ఈశాన్యంలో మనం పీ ట్రాప్ పెట్టాం. పైప్‌ని కంకరతో కలిపేసామన్నమాట. ఇదొచ్చి మనకి పీ ట్రాప్ పెట్టాం. సో, మనకి స్మెల్ అనేది కంపల్సరీగా గ్రౌండ్ ఫ్లోర్‌లో అన్ని పీ ట్రాప్‌లే వాడాలి. ఇదొచ్చి మీకు రెయిన్ వాటరు. వీడియోలో సరిగ్గా కనబడలేదు కదా రెయిన్ వాటరు. అదిగనమాట. చూడండి అలాగే మనం పైన రెయిన్ వాటర్ కూడా ఈశాన్యకి ఇచ్చాం మనం. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకుంటే సో, తప్పకుండా లైక్ చేయండి. ఓకే. బై ఫ్రెండ్స్.